హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్మogili, ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ వీడియోలో నేను RRR మూవీ నుంచి నేర్చుకున్న కొన్ని లెర్నింగ్ పాయింట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RRR టీమ్కి కంగ్రాచులేషన్స్. సో ద బిగ్గెస్ట్ హిట్, అలానే రికార్డ్స్ అన్నిటినీ కూడా తిరగరాస్తుంది. సో దానికి ఒక తెలుగువాడిగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మన తెలుగు భాషని ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు తీసుకెళ్లిన ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారికి, అలానే RRR సినిమాకి పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్కి, యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి కూడా కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ హీరోస్ ఇద్దరు, Charan గారు అండ్ Jr.NTR గారు. పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నమాట, అవుట్ స్టాండింగ్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి. Brace yourself for round. సో నేను ఈ సినిమా నుంచి ఏమేమి పాయింట్స్ నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బేసిక్గా అయితే నేను ఇప్పటివరకు ఏ సినిమా గురించి కూడా పెద్దగా చెప్పలేదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు మీతో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం అని అనిపించింది. సో RRR అనేది జస్ట్ సినిమా మాత్రమే కాదు, సో దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నిజంగా ప్రతి సీన్, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్గా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఏజ్ చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూసినా కూడా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ మొత్తం అంతా కూడా కలిసి చూడొచ్చు. ఎలాంటి వల్గర్ వర్డ్స్ కానీ, ఎలాంటి డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ ఏవి ఉండవు అనమాట. కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దాంతోపాటు ఇందులో ఎన్నో మెసేజెస్ ఉంటాయి. సో ఇందులో నేను నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే లోడ్. సో లోడ్ అంటే మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో, మీ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మీరు లోడ్ చేసుకోవాలి. అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎగ్జాంపుల్కి నేను 1 monthలో రియాక్ట్ చేసి నేర్చుకోవాలనుకుంటున్నాను. సో నేను 2 monthsలో యాంగులర్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను 3 monthsలో వ్యూ చేసి నేర్చుకోవాలనుకుంటున్నాను. లేదా నేను 1 yearలో స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నాను. నేను 2 yearsలో నా ఓన్గా, నేను ఎలాంటి జాబ్స్ మీద డిపెండ్ అవ్వకుండా నా ఓన్గా నేను జాబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లేదా 2 yearsలో నేను నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళకి, లేదా నా కొలీగ్స్తో పాటు నేను ఒక స్టార్ట్అప్ లాంటిది పెట్టి hundreds of peopleకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇవి మీ గోల్స్ అనమాట. ఇక్కడ మీరు RRR సినిమాలో చూస్తే, ఇక్కడ చూసే ప్రతి సీన్ కూడా వాళ్ళు ఎలా లోడ్ చేసుకున్నవే. అంటే వాళ్ళు ప్రతి సీన్ని వాళ్ళ గోల్ కింద పెట్టుకున్నవే. మనం ఈ సీన్ చేయాలి, ఈ సీన్ చేయాలి, ఈ సీన్ చేయాలి, ప్రతి దాన్ని కూడా వాళ్ళు లోడ్ చేసుకున్నారు. సో మనం కూడా మన లైఫ్లో ఎప్పుడు కూడా మన గోల్స్ అన్నిటినీ, మనం ఏం చేయాలనుకుంటున్నామో ప్రతి దాన్ని కూడా మనం ఖచ్చితంగా లోడ్ చేసుకోవాలి. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని బుక్లో రాసుకున్నా పర్వాలేదు, ఒక బోర్డు మీద రాసుకున్నా పర్వాలేదు, పేపర్ మీద రాసుకొని బోర్డుకి అతికించుకున్నా పర్వాలేదు, మీ ల్యాప్టాప్లో రాసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. ఎక్కడ రాసినా సరే మీ గోల్ అనేది కేవలం మీ బ్రెయిన్లో మాత్రమే కాకుండా, అంటే మీ బుర్రలో మాత్రమే కాకుండా, దాన్ని బయట మీరు ఎప్పుడు మీ కళ్ళతో చూసే విధంగా దాన్ని రాసి పెట్టుకోవాలి. అంటే మీ గోల్ మీరు లోడ్ చేసుకోవాలి. సెకండ్, ఎయిమ్. సో మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్కి ఫిక్స్డ్గా డెడ్ లైన్ పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో చేద్దాం అనుకుంటే సరిపోదు, అది ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడా, రేపా, ఎల్లుండా, సండేనా, సాటర్డేనా, 1 week తర్వాత, 1 year తర్వాత, ఎప్పుడు. సో ఆ ఎప్పుడు అనేదే ఎయిమ్. సో మీరు డెడ్ లైన్ పెట్టుకోకపోతే అది ఏమవుద్దంటే అది పోస్ట్పోన్ అవుతూ ఉండిద్ది. మీరు ఇప్పుడు చూస్తే కనుక మనకి RRR సినిమా చూస్తే దానికి ఫిక్స్డ్ డెడ్ లైన్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా 7th Jan 2022లోనే దాన్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్డ్గా అనుకున్నారు. కాకపోతే కరోనా రీజన్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కానీ మీరు ఈ 7th January 2020 నుంచి దాని తర్వాత మీరు కన్సిడర్ చేయకండి, ఎందుకంటే అది ఈ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. కానీ
వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో, వాళ్ళు ఏదైతే ఫిక్స్ అనుకున్నారో అది ఖచ్చితంగా పెట్టుకున్న డెడ్ లైన్ లోపే వాళ్ళు ఫినిష్ చేశారు. సో మనకి బేసిక్గా మన రాజమౌళి గారి సినిమాలు చూస్తే మ్యాక్సిమం అన్నీ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. ఎందుకంటే ఆయన లేట్గా ఇచ్చినా కూడా ఎలాంటి కంటెంట్ అయినా లేటెస్ట్గా అంటే విత్ క్వాలిటీ, కంప్లీట్ క్వాలిటీతో ఆయన ఇస్తాడు. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆయన స్టార్టింగ్ సినిమా నుంచి ఈరోజు ఈ RRR వరకు కూడా ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఆయన ఇవ్వాలనుకోవడానికే దానికి రీజన్ అనమాట. సో మనం క్వాలిటీగా ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి టైం పట్టుద్ది. సో మనం ఏదో హరిబరిగా చేసేద్దాము, ఫాస్ట్గా చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటే దాంట్లో క్వాలిటీ అనేది ఖచ్చితంగా లోపించింది. అంత క్వాలిటీతో ఆయన చేస్తారనమాట. టెక్నికల్గా కావచ్చు, లేదంటే నార్మల్ సీన్స్ పరంగా కావచ్చు, గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉండిద్ది అనమాట. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా సినిమాలో కనిపించిద్ది అనమాట. సో అదే క్వాలిటీ అంటే. ఎగ్జాంపుల్కి నేను ఈ 1 వీక్లో నేను ఒక రియాక్ట్ చేసి నేర్చుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో డెడ్ లైన్ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి నేను ఇంకా డెడ్ లైన్ దాటి వేరే ఆలోచించలేను. నాకు 1 వీకే టైం ఉంది, నేను 1 వీక్లోనే నేర్చుకోవాలి. సో అనుకున్నప్పుడు నా డెడ్ లైన్ పదే గుర్తొస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపించింది. సో కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని నేర్చుకోగలుగుతాను. ఒకవేళ నాకు ఏమీ లేకపోతే, నాకు ఆ పర్టికులర్ డెడ్ లైనే లేకపోతే నేర్చుకుందాం, రేపు నేర్చుకుందాం. సో ఇలా ఒక సామెత ఉండిద్ది, సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్. సో మనం తర్వాత చేద్దాం అనుకున్నది ఎప్పటికీ చేయలేం. అది ఖచ్చితంగా నిజం అనమాట, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే నేను చాలాసార్లు అది ఫేస్ చేశాను, స్టిల్ ఇప్పటికి కూడా చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది మన డైలీ లైఫ్లో మనం మ్యాక్సిమం చాలా మంది వరకు చూసే బేసిక్ ప్రాబ్లం అనమాట. సో దానికి రీజన్ ఏంటంటే ఎయిమ్ లేకపోవడం, అంటే మీరు డెడ్ లైన్ పెట్టుకోకపోవడం. ఎప్పుడైతే మీకు డెడ్ లైన్ ఉండిద్దో మీ నెత్తి మీద ప్రెజర్ ఉండిద్ది. ఎప్పుడైతే మీకు ప్రెజర్ ఉండిద్దో మీరు దాన్ని ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకుంటారు, ఖచ్చితంగా ఎంతో కొంత దాన్ని ఫినిష్ చేయగలుగుతారు. సో కాబట్టి ఎయిమ్ అనేది ఉండాలి. ఇంకా ఫైనల్గా షూట్. సో మీరు ఏదైతే ఇప్పటి వరకు మీరు చేయాలనుకొని లోడ్ చేసుకున్నారో, మీరు ఏదైతే ఫిక్స్డ్ డెడ్ లైన్ పెట్టుకున్నారో, అనుకున్న దాన్ని మీరు బుక్లో ఏదైతే రాసుకున్నారో దాన్ని మీరు ప్రాక్టికల్గా చేయాలి. అంటే మీరు యాక్షన్లో చూపించాలి. మనం మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, మన బ్రెయిన్లో ఎన్నైనా ఆలోచించుకోవచ్చు, కానీ దాన్ని ఒరిజినల్ రూపం అంటే దాని యొక్క రియాలిటీని మనకు బయటకు తెచ్చేది కేవలం మన యాక్షన్ ద్వారా మాత్రమే. ఈరోజు రాజమౌళి గారు ఎన్నో ఆలోచన అనుకోవచ్చు, RRR సినిమా ఇలా తీద్దాం అలా తీద్దాం అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు, కానీ మనకి రియాలిటీ ఏదైతే వచ్చిందో ఆ రియాలిటీనే ఆయన బ్రెయిన్లో అనుకున్నారు. నేను ఇలా సినిమా తీద్దాం అనుకున్నాను, సో నేను ఈ సీన్స్ తీద్దాం అనుకున్నాను, నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్టెప్ కావాలి, నాకు ఇలానే 6 ప్యాక్ కావాలి, అంటే ఒక ఇంటెన్సిటీ ఉండాలి, క్యారెక్టర్లో ఒక ఇంటెన్సిటీ ఉండాలి, ఆ డైలాగ్ చెప్పే దాంట్లో ఒక ఇంటెన్సిటీ ఉండాలి, హార్ట్ టచింగ్ ఉండాలి, గూస్ బంప్స్ రావాలి. సో ప్రతిదీ కూడా ఆయన యాక్షన్లో చేశారు కాబట్టి, యాక్షన్లో ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టి, దానికి తగ్గట్టుగా మనకి గొప్ప యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అంత బాగా పెర్ఫామ్ చేయగలిగారు. సో అదే షూట్ అనమాట. సో మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే షూట్ అనమాట. సో అలా చేసినప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో దానికి ఎగ్జాంపులే ఈరోజు RRR సక్సెస్. సో RRR ఈరోజు ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది, ఇంకా ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఒక తెలుగువాడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో మన తెలుగు భాషను కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక టాప్ రేంజ్కి తీసుకువెళ్ళారు. అది మామూలు శిఖరం కాదు, ఒక శిఖరాన్ని మించిపోయేంతలా తీసుకెళ్లారు మన తెలుగు భాషని. ఈరోజు తెలుగు అంటే తెలియని ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అనేంతలాగా మన తెలుగు భాషని ప్రపంచం నలుమూలకి విస్తరించేలాగా మన రాజమౌళి గారు ఈ గొప్ప బాహుబలి సినిమా కానీ ఈ RRR సినిమాలు కానీ చాలా గొప్పగా తీశారు. కేవలం ఇవే కాదు, KGF అని చెప్పేసి చాలా పాన్ ఇండియన్ మూవీస్ చాలా వస్తున్నాయి. మన సౌత్ ఇండియాని, మన భారతదేశాన్ని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్లేలాగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, మన వంతు కృషి మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా వల్ల మనకి ఏమొస్తుందని అనుకోవచ్చు అంటే, సినిమా ఒక 2000 crores క్రాస్ చేసినా, లేదంటే 3000 crores బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసినా మనకేం యూజ్ ఉండిద్ది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండిద్ది. వాళ్ళకి డబ్బులు వస్తే మీకు వచ్చేది ఏముండదు, కానీ వాళ్ళు దేనికోసం చేశారో ఆ పర్పస్ని మీరు గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన డబ్బుల కంటే చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వచ్చింది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ లెర్నింగ్ పాయింట్స్ అనేవి, ఇలాంటి లెర్నింగ్ పాయింట్స్, ఇలాంటి సబ్జెక్ట్
వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నారు. ఒక అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఒక కొమరం భీమ్ గారు ఉన్నారని చెప్పేసి ప్రపంచం అంతటికి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ గురించి మ్యాక్సిమం మన తెలుగు స్టేట్స్లో తప్ప మ్యాక్సిమం నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి తెలియదు. సో అలాంటిది ఈరోజు RRR వల్ల అల్లూరి సీతారామరాజు గారు కానీ, కొమరం భీమ్ గారు కానీ, లేదంటే వాళ్ళ అల్లూరి సీతారామరాజు గారి ఫాదర్ గురించి కానీ, వీళ్ళు ఎవరి గురించి మ్యాక్సిమం ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ప్రపంచం అంతటికీ తెలిసేలాగా చేశారు ఈ RRR సినిమా వల్ల. సో ఆ క్రెడిట్ అంతా కూడా రాజమౌళి గారికి, ఇంకా వాళ్ళ టీం అందరికీ కూడా ఇది ఖచ్చితంగా చెందింది. సో దానివల్ల మరి మనకు వచ్చేది ఏంటి అంటే, ఒక తెలుగువాడిగా మన పక్కన ఉన్న తెలుగువాడు ప్రపంచం అంతటినీ మన తెలుగు గురించి తెలియజెప్తున్నాడు అంటే అంతకంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ మనకి ఎక్కడ ఉండిద్ది. సో దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుద్ది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఎడిటర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, సినిమా తీసే వాళ్ళకి కానీ, లేదా దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల చాలా ఉపాధి కలుగుద్ది. అంతేకాకుండా చాలామంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుకు వస్తారు. నిజం చెప్పాలంటే నేను వీడియోస్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోవడానికి కానీ, ప్రతి దానికి నాకు ఇన్స్పిరేషన్ రాజమౌళి గారే. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమాలోనూ స్టెప్ బై స్టెప్ ప్రతి మూవీకి మీరు కంపేర్ చేస్తే ఆ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంకా పీక్స్కి అనమాట. ఒక సినిమా నుంచి ఇంకొక సినిమా ఉండిద్ది. మ్యాక్సిమం రాజమౌళి గారి సినిమా అంటే మ్యాక్సిమం ఎవరికి కూడా సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది మైండ్లోకి రాదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన తీసిన విధానం కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి అలా మైండ్లో ఫిక్స్ చేస్తుంది అనమాట. సో అందుకే ఆయన నాకు ఇన్స్పిరేషన్ అనమాట. నేను మ్యాక్సిమం చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో చేస్తూ ఉంటాను కదా. సో చేసాడు ప్రతిసారి కూడా నేను ఆయన మైండ్లో పెట్టుకొని చేస్తాను అనమాట. ఆయనలా ఎప్పుడు నేను అంత గొప్పగా చేయగలను, అంత మంచి గ్రాఫిక్స్ని యాడ్ చేయడం కానీ, నేను ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నానో ఆ కంటెంట్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా, అందరికీ ఇంకా బాగా అర్థమయ్యే విధంగా, ఎంటర్టైన్మెంట్ వేలో ఈజీగా ఎలా అర్థమయ్యేలా చెప్పగలను అని చెప్పేసి ఎవ్రీ టైం నేను ట్రై చేస్తూనే ఉంటాను. అదేవిధంగా నా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తాను అనమాట. సో దానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ రాజమౌళి గారే. సో ఈ 3 పాయింట్స్ నేను RRR నుంచి నేర్చుకున్నాను. ఇవే కాదు చాలా పాయింట్స్ ఉన్నాయి. సో మీరు సినిమా చూస్తే మీకు చాలా అర్థమవుతాయి అనమాట. దాని నుంచి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. రామ్ చరణ్ గారి ఇంటెన్షన్ కానీ, ఆయన ఎయిమ్ కానీ, లేదా కొమరం భీమ్ గారి ఎయిమ్ కానీ, వాళ్ళ ఎయిమ్స్ కోసం వాళ్ళ పడ్డ కష్టం కానీ, వాళ్ళకున్న డెడికేషన్ కానీ, సో చాలా ఉన్నాయన్నమాట ఈ సినిమా నుంచి నేర్చుకోవడానికి. సో ఫైనల్గా సమ్మరీ ఏంటంటే, లోడ్ యువర్ గోల్స్, ఎయిమ్ ఫర్ ద గోల్ అండ్ పుట్ ఎ డెడ్ లైన్ అండ్ ఫైనలీ షూట్, పుట్ ఇట్ ఇన్ ద రియాలిటీ బై డూయింగ్ ఇట్ ఇన్ యాక్షన్. సో నేను పర్సనల్గా ఫాలో అయ్యే కొన్ని ఛానల్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను. సో వాటిని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలనుకుంటే వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ, మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే సో ఇక్కడ చూపించిన ఛానల్స్ని మీరు ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు. ట్రావర్సీ మీడియా, ప్రోగ్రామింగ్ విత్ మాష్, అకాడమైండ్, కోడ్ ఎవల్యూషన్, వెబ్ డెవ్ సింప్లిఫైడ్, ఫైనలీ మన ఛానల్ వెంకటేష్ మొగిలి ఛానల్. సో పైన ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ ఛానల్స్, మనది తెలుగు ఛానల్. సో మీకు నాకు తెలిసినంత వరకు లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా మనకి బ్యారియర్ కాదు. ఎందుకంటే మనం కోడింగ్ అంతా ఇంగ్లీష్లో చేస్తాం కాబట్టి మీకు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కూడా మీకు కంటెంట్ ఏదైతే మనకి ఎఫెక్టివ్గా చెప్తున్నారో ఆ కంటెంట్, ఎఫెక్టివ్ కంటెంట్ అనేది మనం మైండ్లో పెట్టుకుంటాం తప్ప లాంగ్వేజ్ అనేది నాకు తెలిసినంత వరకు బ్యారియర్ కాదు. సో మీకు నచ్చిన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, లేదా అన్ని ఛానల్స్ ఫాలో అయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ప్రతిదాన్ని మీరు నేర్చుకునే కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ అనేది చెప్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తారు, లేదా సేమ్ ఎగ్జాంపుల్నే కొన్ని విధాలుగా ఇంకా మార్చి చెప్పొచ్చు, వేరే డిఫరెంట్ వేలో చెప్పొచ్చు. సో వాళ్ళ అందరి ప్రయత్నం ఏంటంటే చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో నా ఇంటెన్షన్ కూడా అదే. నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయినా సరే మీకు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా అయితే అర్థం చేసుకున్నానో దాన్నే మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నదే నా ఇంటెన్షన్ అనమాట. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నేను అదే పర్పస్తో చేస్తాను. సో ఫైనల్గా ఇది వీడియోలో మీరు ఒకవేళ రియాక్ట్ కోర్స్ కానీ, లేదా వేరే ఏదైనా కోర్సెస్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే విఎం ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్లో మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్రోల్ అయ్యి నేర్చుకోండి. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగిలి.